పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా సీట్లు ప్రధానంగా తగ్గుతూ ఉన్నాయి. ఇక్కడ 543 స్థానాలు ఇదే స్థానాల మీద జనాభా ప్రాతిపాదికన కాక డీలిమిటేషన్ చేస్తే పెంచకుండా వదిలేసి 848 కాకుండా 845 కాకుండా 540 మీద దీని ప్రకారం జనాభా లెక్కల ప్రకారం చేస్తే బీహార్లో 40 ఉంటే 50 అవుతుంది. కానీ మన కేరళలో 20 ఉంటే 12కే పరిమితం అవుతుంది. 8 సీట్లు తగ్గిపోతుంది. 12 8 సీట్లు తగ్గిపోతుంది. ఏకంగా మీరు చూడండి 40% తగ్గిపోతుంది. అదే కాకుండా కర్ణాటకలో 28 సీట్లు 20 సీట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి 17 అవుతుంది. 17 అవుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ చూస్తే కార్నికే రిపోర్ట్ చెప్తాం. కార్నికే తమిళనాడులో 39 ఉంటే 31 అవుతుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు సౌత్ ఇండియా పర్సంటేజ్ ఇప్పుడు 543లో మన పర్సెంట్ 129 స్థానాలు ఉంటే 23.76. కానీ రేపు 14.53% అంటే ఏకంగా 10% సీట్లు ఓన్లీ సౌత్ ఇండియా తగ్గబోతా ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుంది 174 స్థానాలు ఈ ఏదైతే బీమార్ స్టేట్లలో ఉన్నాయో ఇప్పుడు ఈ 540 డీలిమిటేషన్ ఇంకో 30 స్థానాలు పెరిగి 204 స్థానాలు అంటే 543లో 204 ఇంకొక కొన్ని స్థానాలు వచ్చినట్లయితే వాళ్ళే ఒంటరిగా కూడా భారతీయ జనతా పార్టీ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 5-6 రాష్ట్రాలు గుజరాత్ ఎట్టైనా వాళ్ళదే. అదే కాకుండా కొన్ని రాష్ట్రాలు ఢిల్లీలో ఎప్పటికీ వాళ్ళ సీట్లు గెలుస్తున్నారు చెప్పి అంటే కాదండి వాళ్ళకి ఇచ్చేసారా గుజరాత్ స్టేట్. ఏం చేస్తాం భారతీయ జనతా ప్రతిసారి ఏదో రాజకీయ కర్ణాటక వాళ్ళదే మరి సౌత్ లో గేట్ వే మీరు వచ్చారు కదా కర్ణాటక వచ్చినాయి. అదే దేనికైనా టైం వస్తుంది. అదే కాకుండా ఇక్కడ బీహార్ ఇప్పుడు అయితే 848 మీద కార్నిజీ ఎండోమెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ చెప్పింది ఏంటంటే బీహార్లో 40 ఉంటే 79 అంటే ఏకంగా డబుల్ అవుతుంది. కానీ తమిళనాడులో 39 ఉంటే డబుల్ కావట్లే. అది ఓన్లీ 10 మాత్రం 49 అవుతుంది. అది అదే కాకుండా కేరళలో 20 ఉంటే 20 ఇప్పుడు 20 ఉంటే 20 యాజ్ పర్ జనాభా ఇప్పుడు చేస్తే ఇప్పుడు అదే పాత ప్రకారం ఇప్పుడు చేస్తే ఇంకా తగ్గుతున్నాయి. అదే కాకుండా కర్ణాటక 28 ఉంటే 41 అంటే 13 మాత్రం పెరుగుతా ఉన్నాయి. కాకుండా ఇక్కడ అయితే దీని ప్రకారం చేసిన తర్వాత ఏం చెప్తుందంటే యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ ప్రకారం ఏంటంటే 2060లో అన్ని రాష్ట్రాల జనాభా తగ్గిపోతా ఉంది. మరి అప్పుడేం చేస్తారు? మళ్ళీ అప్పుడు కూడా గొడవలు అయితే ఎక్కువ రాష్ట్రాలు. అందుకే మేము ఏమంటున్నాం అంటే 1900లో ఎప్పుడు ఇందిరాగాంధీ గారు ఒకసారి 20 సంవత్సరాల సీలింగ్ తెచ్చారు. వాజ్పేయి గారు 20 సంవత్సరాల సీలింగ్ తెచ్చారు. ఓన్లీ బౌండరీస్ మాత్రం మార్చింది తప్ప సీట్లు పెంచలేదు, ఫ్రీ చేశారు. ఇప్పుడు కూడా ఏం చేసి మీరు చేస్తేనేమో మా పర్సంటేజ్ ఎంత ఉన్నది 23.76. 888లో 23.76 అంటే మాకు ఎన్ని వస్తాయంటే 210 స్థానాలు సౌత్ ఇండియాకి వస్తాయి. ఆ ప్రకారం మీరు పంచితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా సీట్లు తక్కువ చేసి మీరు బీమార్ మరి అంతే కదా. ఇప్పుడు ప్రధానంగా భారతదేశం విఘాతం కల్పించే అవకాశం విఘాతం వస్తుంది. ఎందుకంటే భారతదేశం రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటున్నారు. నార్త్ ఇండియాలో కూడా చాలా మనం నిజంగానే అంత పరిస్థితుందా భూతద్దంలో పెట్టి చూస్తున్నాం. భూతద్దంలో కాదు మీరు చూడండి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకేసారి ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు పెట్టారు. స్టాలిన్ గారికి ఎందుకు పెట్టండి ఏదో అవినీతి మీదట బండి సంజయ్ గారు ఏమంటారు అవినీతి కోసం పెడితే ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేదాంట్లో? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నష్టం అయితే బండి సంజయ్ గారి నష్టం కదా, ఆంధ్రప్రదేశ్ నష్టం అయితే చంద్రబాబు నాయుడు గారికి జనసేన నష్టం కదా, భారతీయ జనతా పార్టీకి నష్టమే కదా. ఇది మరి తెలుగుదేశం ప్రతినిధి వచ్చాక అడుగుతాం భారతీయ ఇప్పుడు అందరికీ నష్టమే. మేమేమంటున్నాం దీని ఏదో రాజకీయ విమర్శన కాదు. నిజంగా మీరు ఇట్లా చేస్తే కాబట్టి ఒత్తిడి